మాజీ మంత్రి వివేకానందరెడ్డి కూతురు సునీత తనపై బురద జల్లుతుందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానందరెడ్డిని తానే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన అరెస్టు చేయలేదని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ అయినా వెంటనే అరెస్ట్ చేయాలని, కానీ దానికి భిన్నంగా నెల రోజుల పాటు ఎవరిని అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. They presented in the High Court that Avinash ku munde vishayam telusu so that he could immediately go and screen the evidence అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభియోగం. శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. మా షర్మిలక్క అయితే కావచ్చు, మా సునీతక్క అయితే కావచ్చు, రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. తానే ఈ హత్య చేశారని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన, ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు. చాలా మందితో తప్పుడు వాంగ్మూలాలు, ఈ శశికళ అండుకో ఉన్నారు కదా నలుగురు, వాళ్ళతో సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళని పిలిచి అవినాష్ రెడ్డి మీరు గేట్ దగ్గర నిలబడుకుంటే వివేకం సార్ హార్ట్ అటాక్ చనిపోయినట్టు చెప్పమని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు, ప్రెజర్ పెట్టినారు వాళ్ళను, శశికళ అక్క వాళ్ళను, గేట్ దగ్గర ఉన్న వాళ్ళను. బట్ వాళ్ళు ఆయన మాకు అట్లా చెప్పలే, మేము చెప్పము అని. అన్నా నువ్వు మా నాన్నకు మంచి శిష్యుడివి, మా నాన్న ఈ రకంగా చనిపోయినాడు, నువ్వు సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలన్నా అన్నారు. ఉన్నదిన్నట్టు చెప్పమంటే ఎక్కడైనా చెప్తామా, మేము చెప్పినట్టు చెప్పాలా ఆయన మీద ప్రభావితం. ఏంది అంటే అవినాష్ నీకు గుండెపోటు అని చెప్పినాడని చెప్పాలన్నా నువ్వు అని. ఎందుకు ఇంత తాపత్రయం అవినాష్ మీద ఈ కేసు గుండెపోటు అని తోయడానికి? మీకు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఏమంత తాపత్రయము?